వెల్కమ్ టు S19 న్యూస్. దండు మైలారం గ్రామంలో డ్వాక్రా భవనానికి కుర్చీలు, టేబుళ్లు, జూట్ బ్యాగ్లు పంపిణీ చేసిన BRR ఫౌండేషన్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దండు మైలారం గ్రామ డ్వాక్రా భవనానికి BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుర్చీలు, టేబుల్స్, జూట్ బ్యాగులు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా BRR ఫౌండేషన్ సభ్యులు బూడిద నరసింహారెడ్డి, మంగ ఐలేష్, మడుపు గోపాల్ మాట్లాడుతూ దండు మైలారం గ్రామంలో ఉన్న డ్వాక్రా భవనానికి BRR ఫౌండేషన్ ను టేబుల్స్, కుర్చీలు కావాలని అడిగిన వెంటనే ఇవ్వడం జరిగిందని అన్నారు. BRR ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, గంజాయి లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా, సమాజ సేవ మన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయని అన్నారు. విద్యార్థులకు షూస్లు, చదువుకుంటున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని అన్నారు. మునుముందు మరిన్ని సమాజ సేవలు, కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో BRR ఫౌండేషన్ సభ్యులు, డ్వాక్రా మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S19 న్యూస్. చేదోడు వాదోడుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సుకన్య సమృద్ధి పథకంలో చేర్చి సంవత్సరానికి 2000 రూపాయలు కట్టితే వాళ్ళ 18 ఏళ్ళు నిండే వరకు వాళ్ళ పై చదువులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఉపయోగపడతాయనే ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ రహిత సమాజము, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి జూట్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ అంతమే BRR ఫౌండేషన్ అంతమనే ఒక ముఖ్య సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఆట పోటీలు కానీ క్రీడాకారులను ప్రోత్సహించి మేము ముందుకు వెళ్తున్నాము. BRR ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ BRR ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు దండుమైలారం గ్రామంలో ఈ యొక్క పొదుపు సంఘానికి కుర్చీలు, టేబుల్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే జూట్ బ్యాగులు, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్న రామరెడ్డి అన్న గారు ఇక్కడ జూట్ బ్యాగులను ఇట్లా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు యువత ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి లాంటి ఆన్లైన్ బెట్టింగ్ లాంటి దురలవాట్లకు బానిసలై తన జీవితాలను చిందరవందనం చేసుకోవడమే కాక వాళ్ళ కుటుంబాలను ఇట్లా ఆగం చేస్తున్నారని ఒక సంకల్పంతో రామరెడ్డి అన్న గారు దీన్ని అంతం చేయాలి, ఇలాంటి చెడు అలవాట్లను అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ BRR ఫౌండేషన్ ద్వారా క్రీడా పోటీలు నిర్వహించి వాళ్ళకు డ్రెస్ మెటీరియల్ కానీ, షూ కానీ అన్ని విధాలుగా సౌకర్యాలతో మనకు 2 నెలల క్రితం క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. మన నియోజకవర్గం మొత్తం గ్రీన్ బోర్డులు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దండుమైలారం గ్రామంలో పొదుపు సంఘం మహిళా సంఘాల లీడర్లు BRR ఫౌండేషన్ బూడిది రామరెడ్డి అన్న గారిని మా సంఘంలో ఫర్నిచర్ కొరత ఉంది అన్న, మాకు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది అని ఒక మాట, చిన్న మాట చెప్తే ఫోన్ కాల్ ద్వారా స్పందించి ఈరోజు డ్వాక్రా సంఘానికి ఫర్నిచర్ అందించినటువంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు బూడిది రామరెడ్డి గారు. బూడిది రామరెడ్డి అన్న గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరాలి కూడా. అలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి బూడిది రామరెడ్డి గారు. అలాంటి సమాజంలో అనేక వ్యత్యాసాలు ఉన్నా సామాజిక రుగ్మత అన్నటువంటి ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ తాను కుక్కడి వేళ్లతోని పెగిలించాలనే ఉద్దేశంతో ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి బూడిది రామరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఉండడం ఈ నియోజకవర్గం చాలా గొప్ప విషయం. అలాంటి చదువులో కానీ గవర్నమెంట్ స్కూల్లో ఒక పేద విద్యార్థులు చదువుకుంటారు, అక్కడ ఎలాంటి మౌలిక వసతులు ఉండవు కాబట్టి అక్కడ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం. మానవ దైనందిక జీవితంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గుడి, బడి అన్నారు. గుళ్ళకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో గుళ్ళు కూడా కట్టించాడు. ఇప్పుడు గుళ్ళకు కూడా మౌలిక వసతులు ఏమున్నా కానీ చేయించడానికి నేనున్నాను. ఏ కార్యక్రమం కానీ ఎక్కడ కానీ దైనందిక జీవితంలో
దైవ కార్యక్రమంలో నేను ముందుంటానని చెప్పేసి అక్కడ కూడా ముందుంటున్నాడు. అంటే సమాజంలో రెండే రెండు ఎవరు పట్టించుకునే విషయాలు అన్న పట్టించుకుంటున్నాడు. అంటే సమాజం మీద అతనికి ఎంతో వినలేని ప్రేమ ఉంది. తన దగ్గర ఉండడమే కాదు, సమాజానికి కూడా తనలో నుంచి ఉన్నటువంటి కొంత ఖర్చు చేయాలని సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి బూడిది రామరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఉండడం, ఆయన ఇంకా మున్ముందు ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేయడానికి ముందుంటాడు. అతనికి వెన్నెంతలా మేమందరం వెంకటం ఉండి ఫౌండేషన్ని ఇంతింతాయి ఒడింతాయి అన్నట్టుగా ఈ BRR ఫౌండేషన్ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.